హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్నాళ్ళ నుంచో తగ్గని గజ్జి తామరతో బాధపడుతున్నారా? ఎన్నో క్రీమ్స్ వాడినా ఫలితం లేదా? అయితే 100 ఏళ్లకు పైగా నమ్మకాన్ని గెలుచుకున్న సపోర్ట్ లోషన్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కేవలం మందు మాత్రమే కాదు, మొండి చర్మ సమస్యలకు ఒక పవర్ఫుల్ పరిష్కారం. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్కు వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సపట్ డాక్టర్ స్కిన్ లోషన్ అనేది ఒక కెరటోలైటిక్ మరియు యాంటీ ఫంగల్ ఔషధం. అంటే ఇది ఫంగస్ ను చంపడమే కాకుండా ఇన్ఫెక్షన్ ఉన్న మందపాటి చర్మాన్ని కరిగించి తొలగిస్తుంది. ఈ లోషన్ లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఫంగస్ చంపడానికి మరియు మృత చర్మాన్ని తొలగించడానికి పనిచేస్తుంది. దీనిలో అంతేకాకుండా లోబన్ ఫుల్ మంజిస్టా కూడా ఉంటాయి. ఇవి చర్మానికి ఉపశమనాన్ని ఇస్తాయి మరియు మంటను తగ్గిస్తాయి. దీనిలో ఉండే ప్రధానమైన మందు సాలిసిలిక్ యాసిడ్. ఇది గట్టిపడిన ఇన్ఫెక్షన్ ఉన్న చర్మ పొరను కరిగించి ఆ పొరను రాలిపోయేలా చేస్తుంది. పాత చర్మం పోయాక లోపల ఉన్న ఫంగస్ మూలాలను ఇది నాశనం చేస్తుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత అక్కడ ఆరోగ్యకరమైన కొత్త చర్మం రావడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇది కేవలం సాధారణ దురదకే కాకుండా కొన్ని మొండి చర్మ సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా శరీర మడతల్లో వచ్చే నల్లని తామర, కాళ్ళ వేళ్ల మధ్య వచ్చే నీటి కురుపులు, దీర్ఘకాలికంగా వేధిస్తున్న గజ్జిని ఇది అద్భుతంగా తగ్గిస్తుంది. వాడే విధానంలో పాటించాల్సిన ఖచ్చితమైన పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లోషన్ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొన్ని స్టెప్స్ పాటించవలసి ఉంటుంది. ప్రభావిత ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో మరియు తేలికపాటి సబ్బుతో కడిగి శుభ్రమైన టవల్తో తడి లేకుండా ఆరబెట్టాలి. చేతితో అస్సలు ముట్టుకోకూడదు. ఒక కాటన్ బాల్ లేదా ఇయర్ బడ్ తీసుకోండి. లోషన్లో ముంచిన కాటన్తో ఇన్ఫెక్షన్ ఉన్న చోట మాత్రమే అద్దాలి. చుట్టూ ఉన్న మంచి చర్మంపై తగలకుండా చూసుకోవాలి. రాసిన తర్వాత అది ఆరే వరకు బట్టలు వేసుకోకండి. సమస్య తీవ్రతను బట్టి రోజుకు 2 సార్లు ఉదయం మరియు రాత్రి వాడవచ్చును. ఈ మందును వాడడంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సమస్య పూర్తిగా తగ్గుతుంది. లో దుస్తులు, టవల్, బెడ్షీట్ వేడి నీటిలో ఉతికి ఎండలో ఆరబెట్టాలి. లేకపోతే ఫంగస్ మళ్లీ వస్తుంది. మీ సబ్బు, టవల్, దువ్వెన ఇతరులతో పంచుకోకూడదు. చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాలను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది రాసిన వెంటనే విపరీతమైన మంట పుడుతుంది. ఇది ఆ మందు లక్షణం. మంట ఉంటేనే మందు పనిచేస్తున్నట్టు లెక్క. ఈ లోషన్ వాడిన చోట చర్మం కాస్త నల్లగా మారవచ్చు లేదా పొలుసులుగా రావచ్చు. ఇది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. దీనిని ముఖం మీద, మొటిమలకు దీనిని వాడకూడదు. సున్నితమైన జననాంగాల మీద వాడకూడదు. అక్కడ చర్మం కాలిపోతుంది. గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లలకు డాక్టర్ సలహా లేనిదే వాడకూడదు. చూశారుగా, సపట్ లోషన్ అనేది మొండి తామరను వదిలించడానికి ఒక అద్భుతమైన ఆయుధం. వాడేటప్పుడు కాస్త మంట పుట్టినా ఆ తర్వాత వచ్చే ఉపశమనం మాత్రం పక్కా. అయితే గుర్తుంచుకోండి, ఇది కేవలం బయట చర్మానికి మాత్రమే. సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం చర్మ నిపుణుడిని సంప్రదించడం మర్చిపోకండి. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.